నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. జ్యోతి కెమికల్స్ దగ్గర ఒక గొర్రెల వ్యాపారి ప్రారంభోత్సవానికి చేసినటువంటి మాధవి మేడం గారు ప్రజలు మంచి ఆలోచిస్తున్నారు. ఎవరికి వారు వ్యాపారాలు పెట్టుకొని మేము కూడా మీకు సహాయం చేస్తాం, మీకు లోన్ ఇప్పిస్తాం, వ్యాపారం చేసుకోండి. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి వారు చేసినటువంటి మంచి పనులు మీరు చేస్తున్నారంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వ్యాపారాలు చక్కగా చేసుకోండి, సాయం చేస్తాము. మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము. ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలను చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం, ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడతామని చెప్పడం జరిగింది. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ప్రభుత్వం తరపున వచ్చేటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా విజయబాట ఎంచుకున్నారని చెప్పడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి గొర్రెలు మేకలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. డెఫినెట్గా ఇలా ఔత్సాహికంగా వచ్చి సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని సొంతంగా ఫార్మ్స్ పెట్టుకొని ఒక ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు కూడా దూరం చేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మేము కూడా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి ఆర్థికంగా సబ్సిడీ విధానంలో ఆర్థిక సాయం చేసే విధంగా ఈ గొర్రెల పెంపకానికి కావాల్సిన ఏదైనా మిషనరీ కానీ వీళ్ళకి సంబంధించి ఏదన్నా ఈ దానా కానీ ఫీడ్ కానీ అలాగనే ఇవి అమ్మడానికి మార్కెట్స్ కానీ ఇవి కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద రకంగా పెట్టుకుంటే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ మీట్ ఈ విధంగా మనం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఇప్పుడు రేపు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు ఆ విధంగా పొటెన్షియల్ కడప ఉంటే కడపకు ఆ విధంగా కూడా మాకు నిధులు సమకూర్చి మాకు ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటే మాకు సాయం చేయండి డెఫినెట్గా అడగడం జరుగుతుంది. అలాగనే కొత్త రకంగా ఆలోచించి ఫస్ట్ టైం ఈ యొక్క ఫామ్ పెట్టుకున్న గంగాధర్కు శుభాకాంక్షలు.